హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు కొన్ని న్యూ కలెక్షన్స్తో మేము ముందుకు రావడం జరిగింది, అలాగే కొన్ని రీస్టాక్ అయిన కలెక్షన్స్తో కూడా మేము ముందుకు రావడం జరిగింది. సో అవి ఏంటన్నది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మీకు అష్టలక్ష్మి కుబేర దీపం అండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి కుబేర దీపం అనమాట. మనకి దగ్గర 100 ml దాకా ఆయిల్ పడుతుంది. చాలా బాగుంటుంది పీస్ అనేది. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను. అండ్ వెనకాల వచ్చేసి మనకి పూర్ణ కుంభం విత్ ఏనుగులతో పాటు ఉంటుందండి, గజాలతో పాటు పూర్ణ కలుష్యం అని కూడా చెప్పచ్చు. సో ఇది కామాక్షి మోడల్లోనే కుబేర స్టైల్, అంటే మీకు కింద ప్రమిద చూస్తే కుబేర స్టైల్ వస్తుంది. సో ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. సో మీకు ఇది సైజ్ వచ్చేసి ఓవరాల్గా ఒక 5.5 సైజ్ అయితే ఉందండి. చాలా మంచిది. ఐ మీన్ కామాక్షి దీపం ఇప్పుడు అందరం పెట్టుకుంటున్నాం కదా, సో ఆ విధంగా చూసుకుంటే ఇది కుబేర కామాక్షి. అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ అనేది యాడ్ అయింది, కుబేర కామాక్షి అష్టలక్ష్మిలు అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ దీపం. సో కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంభహారతి అండి. కుంభహారతి చాలామంది అడిగారు. సో కుంభహారతి లాస్ట్ టైం వీడియోలో నేను షేర్ చేయాలి, యాక్చువల్గా మర్చిపోయాను యాడ్ చేయడం. సో ఇది వచ్చేసి మనకి కుంభహారతి ఓవరాల్గా 6 inches ఉంటుందండి. ఇది స్క్రూ మోడల్ అనమాట. ఇలా స్క్రూ అప్ చేయొచ్చు, ఇలా స్క్రూ అప్ చేయొచ్చు. సో లోపల వచ్చేసి యాక్చువల్గా దీని నిండానే ఆయిల్ పోయాలి అనే రూల్ అయితే ఏం లేదండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవచ్చు. సో ఒత్తి అనేది మాత్రం మనం అఖండ జ్యోతికి ఏ విధంగా అయితే వేసుకుంటామో అఖండ దీపం ఒత్తి అయితే వేసుకోవాలన్నమాట. సో మనం ఇంట్లో చక్కగా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా గుళ్ళకి కూడా డొనేషన్ ఇవ్వడానికి చాలామంది అడుగుతున్నారు. సో ఇటువంటి అంటే చిన్న సైజులో పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇది ఇంట్లోనే వాడుకోవచ్చు అండ్ అలాగే గుళ్ళో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇంట్లో వాడుకోవచ్చు అంటే కొంతమంది పర్టికులర్గా తీసుకుంటున్నారండి. సో అందుకోసమే చెప్తున్నాను, ఇంట్లో కూడా తీసుకుంటున్నారు, ఇంట్లో కూడా వాడుకుంటున్నారు. సో ఆయిల్ అనేది ఇంత పూర్తిగా వాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు నచ్చినట్టు మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు పోసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే మన కలెక్షన్లో ఒక బ్యూటిఫుల్ హారతి అయితే వచ్చిందండి. చాలా బాగుంది, రాయల్ వర్క్లో యాంటిక్ అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, అసలు ఎంత బాగుందంటే నాగహారతి అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే పాము పడగ ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో చాలా అంటే చాలా బాగుందండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే రాయల్ వర్క్లో వచ్చిందనమాట. మనకి కిందంతా డిజైను, సో కిందంతా డిజైను, పైన వచ్చేసి నాగపడగ వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు లోటస్ బట్ షేప్లో మనకి హారతి వచ్చింది. డెప్త్ కూడా బాగుంది. మీరు ఏకహారతి కింద వాడుకోవచ్చు, లేకపోతే కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా వచ్చి ఒక 5 inches ఉంటుందండి. సో చాలా బాగుంది, రాయల్ వర్క్ వచ్చింది, కొత్తది నిన్న నైటే వచ్చింది స్టాక్. సో కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. అండ్ చాలామంది త్రిశూలమును వేలు అడుగుతున్నారండి. సో వేలు అండ్ త్రిశూలం మన దగ్గర స్టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇంకా పెద్ద సైజు, దీంట్లో చిన్న సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బట్ రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తున్నాను. సో మన దగ్గర ఇవి చాలా సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ బ్రాస్లో చేసిన వేలు అండ్ శూలం అనమాట. సో శూలం తెలుసు కదా మీకు, అమ్మవారి దగ్గర పెడతారు. అండ్ వేలు వచ్చేసి మనం మురుగన్ దగ్గర అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడతాము. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండ్ స్టెబన్ పీసెస్ రెండు కూడాని. మీరు ఇక్కడ చూడండి, వేలు అండ్ శూలం, త్రిశూలం. సో అలాగే మణిదీప వర్ణన ప్రమిదలు స్టాక్ అవుట్ అయిపోయాయి, బట్ ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యాయండి. సో మణిదీప వర్ణన ప్రమిదలు మన దగ్గర 2 sizes ఉన్నాయి, యాక్చువల్గా 3 sizes. సో 2కి 1కి అంటే ఈ రెండాట్ల మధ్యలో 2 ఉంటుంది. సో దీనికి పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పి నేను 2 అయితే తెప్పించలేదు ఈసారి, ఓన్లీ 3 అండ్ 1 ఒకటే తెప్పించాను. ఇది వచ్చేసి మనకి చక్కగా కుండవత్తులు పెట్టుకోవడానికి, లేకపోతే నెయ్యవత్తులు ఉంటాయి కదా, నెయ్యవత్తులు పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మణిదీప వర్ణన పూజకి మనం ఆయిల్ వేసి వెలిగించుకుంటాం కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే దీంట్లో మనం శనివారం వ్రతాలు చేసుకునేటప్పుడు పిండి దీపాలు పెడతాం కదా, సో ఆ పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. సో చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి షీట్ ఐటమ్ అండి, మీకు లైట్ వెయిట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే. సో ఇది మనం ఏంటంటే మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే 6 pieces కానీ 12 pieces కానీ అలా ఆర్డర్ చేసుకోవాలి. సింగిల్గా అయితే ఇవ్వడం అవ్వదండి, ఎందుకంటే సెట్ ఒకసారి మనం డిస్మాండిల్ చేసామంటే మళ్ళీ అది అంత త్వరగా వెళ్ళదు. చాలా రేర్గా ఉంటారు సింగిల్స్గా అడిగేవాళ్ళు. సో అందుకోసం మినిమం 6, మీ ఇష్టం, మ్యాక్సిమం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో ఇది వచ్చేసి మనకి ప్రమిద డ్రాప్ షేప్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఐటము.
అండ్ తర్వాత వచ్చేసి దీపాల్లోనే స్ట్రాంగెస్ట్ దీపాలు ఏవి అని కానీ నన్ను అడిగితే, పర్సనల్గా నన్ను అడిగితే నేనైతే ఉడిపి దీపాలని చెప్తానండి. సో ఉడిపి దీపాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ చాలా చాలా అంటే చాలా స్టబర్న్గా ఉంటాయి. మంచి సైజెస్లో ఉంటాయన్నమాట మీకు ఉడిపి దీపాలు. మీరు తెలిసే ఉంటుంది మీకు ఉడిపి దీపాలు. ఇందులో మనకి 2 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి మనకి యాపిల్ గ్లోబ్లెట్ లాంటిది అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ ఉడిపి దీపం అనమాట. ఇది వచ్చేసి యాపిల్ షేప్లో ఉంటుంది, హాఫ్ యాపిల్ షేప్లో. సో ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్. 2 కూడా చాలా స్టబర్న్ పీసెస్ అండి. పర్సనల్గా నన్ను ఏవి స్ట్రాంగ్గా ఉంటాయి నిహారిక గారు అని అడిగితే కనుక ఐ సజెస్ట్ ఉడిపి దీపాలండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఇది మనం 2 విధాలుగా మనం వెలిగించుకోవచ్చు. ఒకటి మీకు ఇలా చూపించాను కదా, ఈ విధంగా వెలిగించుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ప్లేస్ లేదు, పొడుగ్గా పెట్టుకోలేము మేము దీపాలు అనుకుంటే కనుక మీరు ఇలాగ ఇది తీసేసి ఇలా కూడా వెలిగించుకోవచ్చు. ఓకేనండి, చాలా బాగుంటుంది అండ్ చాలా స్టబర్న్ పీసు అండ్ చాలా వెయిట్ ఉంటాయి కదా. చిన్న ఇదైనా కూడా మనకి 2 కలిపితే దగ్గర దగ్గర 400 గ్రాములు 380 గ్రాములు ఆ విధంగా వెయిట్ వస్తాయి అనమాట. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి దీపాలు. సో చాలా క్యూట్గా ఉంటాయి, ఆయిల్ పడుతుంది చక్కగా అండ్ మంచి స్టైలిష్గా కూడా ఉంటాయండి ఇవి దీపాలు. మంచి స్టబర్న్ పీసెస్. సో మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఈ విధంగా మనం స్క్రూ అప్ చేసుకోవడం. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. సేమ్ అదే విధంగా ఇది కూడా మనం మధ్యలో తీసేసి కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చే సైజెస్ కూడా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళైతే అడగండి. అండ్ చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్లో ఇంకొక ఐటమ్ ఏంటంటే లోటస్ దీపాలండి. సో ఇది వచ్చేసి మనం పెయిర్ తీసుకోవాలి, సింగిల్ దీపం కాదు. సో మీరు చూసినట్టయితే లోపల మీకు చాలా క్లియర్గా ఉంటుంది. లోపల మీకు ప్రమిదలాగా ఇలాగ ఉంటుంది నందదీపం, మధ్యలో వచ్చేసి మీకు ఒత్తి వెలిగించుకోవడానికి అండ్ చుట్టూరా వచ్చి పెట్టలు వస్తుంది అనమాట. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. సో నేను బేసిక్ సైజ్ చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనం రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. 2 దీపాలు కల్పిస్తే చాలా బాగుంటుంది. లోటస్ దీపాలు కదా, సో అమ్మవారి ప్రతిరూపం లోటస్ కాబట్టి లోటస్ దీపాలు కూడా ఇచ్చుకుంటారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా ఉంటుందన్నమాట దీపం బయట నుంచి చూడడానికి. అండ్ లోపల వచ్చేసి మనం తక్కువ ఆయిల్ పడుతుందండి. దీంట్లో వచ్చేసి మనకి సైజెస్ ఉంటాయి, సైజెస్కి అనుసంధానంగా మనం ఆయిల్ అనేది కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంట్లోనే మనకి ఇది కొంచెం పెద్ద సైజు, మీకు మధ్యలో స్టాండ్ వచ్చింది. మీరు చూసినట్టయితే స్టాండ్ లోటస్ దీపం. ఇది కూడా ఇంతవరకు లోటస్ దీపాలు పెటల్స్లా వచ్చేవి, కొంచెం గుచ్చుకునేటట్టుగా అలా వచ్చేవి. సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి గుచ్చుకోదండి, ఎక్కడ కూడా మనకి గుచ్చుకోదు, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో మనకి ఆయిల్ కూడా బాగానే పడుతుంది. ఇవి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళైతే త్వరగా బుక్ చేసుకోండి. సో బేసిక్ పూజ స్థలంలో పెట్టుకోవడానికి అయితే ఈ విధమైన దీపాలు సరిపోతాయి. సో ఇది వచ్చేసి ఒక 4.5 ఇంచ్ అలా ఉంటుందండి. సో ఇలా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది సిమిలర్గానే ఉంది, మీరు చూసినట్టయితే ఇది ప్లస్ ఇది కొంచెం సిమిలర్, లోటస్ కదా 2 కూడాని. సో ఈ 2 కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్కి బాగా వెళ్తాయి. అండ్ మనం పెట్టుకోవచ్చు కింద, మనం ప్లేట్స్ పెట్టుకుని మనం దీపారాధనకు వాడుకోవచ్చు. చాలామంది తీసుకున్నారు, పెద్ద సైజెస్ ఎక్కువ తీసుకున్నారు చిన్న సైజెస్ కన్నా. సో ఇది ది బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పచ్చు, బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అని కూడా చెప్పచ్చు. సో ఈరోజు కలెక్షన్స్ అయితే మొత్తం మీకు చూపించానండి. ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట. కుంభహారతి లాస్ట్ టైం మర్చిపోయాను చూపించడం, సో అందుకే ఈరోజు చూపించాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ నియర్ టు 20K. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ యూ విత్ ద న్యూ వీడియో. Until then, this is Niharika signing off for today. Bye bye.